సమైక్యతను, పోరాట పటిమని కొనియాడుతున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదాకు, జల్లికట్టు ఉద్యమానికి ముడిపెడుతున్న ప్రతిపక్షాలు ఆ స్ఫూర్తితో ఉద్యమం చేద్దామంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇదే విషయమే సీఎం చంద్రబాబుకు 2 పేజీల లేఖ రాశారు. తమిళని స్ఫూర్తిగా తీసుకుని విభజన చట్టం అమలు కోసం కదులుదామని కోరారు. మనలో సత్తా లేదా, మనం పోరాడలేమా అంటూ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు కేవీపీ. 3 రోజుల్లో తమిళ ప్రజలు అనుకున్నది సాధిస్తే మనం 3 ఏళ్లైనా ఎందుకు సాధించలేకపోతున్నామని ప్రశ్నించారు. జల్లికట్టు తరహాలో ఏపీ హక్కుల సాధన ఉద్యమానికి నాయకత్వం వహించాలని చంద్రబాబును కోరారు కేవీపీ. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఓ ట్వీట్ చేశారు. జల్లికట్టు ఉద్యమం ప్రత్యేక ఉద్యమానికి ఆదర్శం ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. వ్యాపార కాంక్షలను పక్కన పెట్టి రాజకీయ నేతలు ప్రత్యేక పట్టు పట్టాలని సూచించారు. ఇదే తరహాలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చుకోలేవని ప్రశ్నిస్తున్నారు. ఇటు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. ఆయన ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి రావాల్సిన 5 లక్షల కోట్ల రూపాయల విభజన ప్రయోజనాల సాధనకు జల్లికట్టు ఉద్యమాన్ని ఆదర్శంగా చేసుకుందామన్నారు. తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు, సినిమా ఆ జల్లికట్టు ఆటను నడిపించుకోవడానికి ఒక ఆర్డినెన్స్ ను సాధించుకోగలిగినారు. మన హక్కుగా సంక్రమించిన 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా లేక ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల రూపాయలతో ఆ రోజు చట్టం ప్రకారం వచ్చినటువంటి మేళ్లు సాధించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఈ రాష్ట్రం. ప్రతిపక్ష నేతలే కాదు, సోషల్ మీడియాలోనూ ఇదే హోరు కనిపిస్తోంది. అయితే ఇక్కడంతా విస్మరిస్తోంది ఒకటే, తమిళనాడులో ఉద్యమం చేసింది పార్టీలు కాదు, ప్రతిపక్షాలు కాదు, కేవలం స్వచ్ఛందంగా కదిలిన 100 మంది యువకులే. వారికి లక్షల మంది తోడే కేంద్రం దిగొచ్చేలా చేశారు. ఇక్కడ అలా చేయాలని కోరుకోవాలి తప్ప ఎవరో రావాలి, జల్లికట్టు తరహాలో ప్రత్యేక పట్టు పట్టాలని ప్రకటనలు చేస్తే సరి